బీసీల రిజర్వేషన్ సంబంధించి బిల్లు పెట్టారు. అలాగే స్థానిక ఎన్నికలకు సంబంధించి ఏం చేయాలి, ఏ ఏ పద్ధతుల్లో ప్రాతినిధ్యాలు పెంచాలి, ఇలాంటి చర్చను వివరంగా చేశారు. కనీసం ఈ రిజర్వేషన్ స్థానిక అంశము ఆమోదించడానికైనా వైసీపీ సభకు రావాల్సింది కదా. ఈ సభకు రాకుండా ఈ బాధ్యత లేదా వాళ్ళకు? బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాల్సిన బాధ్యత, దాన్ని మేము కూడా ఇచ్చామనిపించుకోవాల్సిన బాధ్యత లేదా? అందుకని బీసీల పట్ల వైసీపీ బాధ్యతతో వ్యవహరించలేదు. మేమైతే ఎప్పటిలాగే బీసీల కోసం చేస్తున్నామని వాళ్ళు నిన్న బిల్లు పెట్టారు. అయితే ఈరోజు వైసీపీ వాళ్ళ మీడియా చూస్తే కనుక మనం ఈ 34% ఇది ఒక పెద్ద ఫార్స్, ఇది ఎట్లాగో నిలబడదు, ఇది కోర్టులో ఎట్లాగో తేలిపోతుంది, గతంలో కూడా వాళ్ళు చేసినప్పుడు వీళ్ళు చేసినప్పుడు వాళ్ళు కేసులు వేసుకున్నారని, ఇప్పుడు కూడా ఇది ఎలాగో కోర్టులో నిలబడదు అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు. వీళ్ళే చేస్తారేమో అని కూడా. అయితే ఇక్కడ ముఖ్యమైన అంశం అంటే రిజర్వేషన్లు ఏమవుతాయనేది ఒకటైతే, అక్టోబర్ లోపల ఈ స్థానిక ఎన్నికలు పూర్తి అవ్వాలి. అయితేనే కేంద్రం నుంచి మనకు స్థానిక సంస్థలకు సంబంధించి ఆ సెగ్మెంట్లో వచ్చే నిధులు వస్తాయి. కాబట్టి ఈ ఎన్నికలు అక్టోబర్ లోపల పూర్తి చేసి తీరుతామని చంద్రబాబు ప్రకటించారు. ఇక్కడే నేను గమనిస్తున్న ఒక రాజకీయ అంశం ఏమంటే, ఇది నిజమైన రాజకీయ పోటీ అవుతుంది. మిడ్ టర్మ్ ఎండార్స్మెంట్ ఆర్ మిడ్ టర్మ్ టెస్ట్ అవుతుంది. జనం మాతోనే ఉన్నారు, ఈవీఎంల ద్వారా మీరు గెలిచారనేది కదా వైఎస్ఆర్ పార్టీ యొక్క ప్రధానమైన ఆరోపణ. దానికి తగినట్టు వాళ్ళకి 40% ఓట్లు కూడా వచ్చాయి. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంటున్న విధాన నిర్ణయం, చైర్మన్లు జిల్లా పరిషత్లు కానీ స్థానిక సంస్థల చైర్మన్లను నేరుగా ఎన్నుకోవాలి, ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకునే పద్ధతి పెట్టాలి అని కూటమి చేస్తున్న ఆలోచన ద్వారా బిల్లు కూడా ఈరోజు రేపు బిల్లు పెడతారు. అదే కనుక పెడితే ఒక జిల్లా పరిషత్ అధ్యక్షుడు, అంటే జిల్లాలు ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి, అంటే ఒక ఎంపీ సీట్ ఆధారం దాదాపు ఒక ఎంపీ సీట్ ప్రాతిపదికన జిల్లాలు డివైడ్ చేశారు, ఏదో 1-2 మినహాయింపులు తప్ప. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, సాక్షాత్ దాదాపుగా శాసనసభ్యులు, ఎంపీలు, పార్లమెంట్ సభ్యుల స్థాయిలో ప్రత్యక్ష ఎన్నిక ప్రజలు చేశారనుకోండి, అప్పుడు ఖచ్చితంగా వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఓటింగ్ ఎలా ఉంది, వీళ్ళ సమీకరణ శక్తి, రాజకీయ హడావుడి. లేకపోతే ఇప్పుడు ఉదాహరణకు జగన్ పర్యటనకు వెళ్ళినప్పుడు జనం చాలా వచ్చారు, జైహో చెప్పారు, జోష్ చాలా ఎక్కువ ఉంది, అది ఓట్లలోకి అనువదించబడే పరిస్థితి ఉందా లేదా, వైసీపీ ఆ విధమైన సమీకరణ చేసుకోగలిగిందా? రెండవది, చాలామంది అభిప్రాయము కూటమి మీద అసంతృప్తి, కొన్ని విషయాలు జరగలేదు, లేకపోతే అలాగే జాతీయ స్థాయిలో ఈ బొద్దింకల యుద్ధాలు ఇవన్నీ వచ్చిన తర్వాత ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నారు కదా, ఎంత లేదన్న గతంతో పోలిస్తే. సో ఈ అంశాలన్నీ ఇక్కడ వస్తాయంటున్నారు. కాబట్టి ఒక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక బలాబలాల పరీక్ష, ఒక సర్వే కూడా కాదు ఇది, ప్రత్యక్షమైన పరీక్ష జరిగే అవకాశం ఉంది. వైసీపీ కూడా నిజానికి స్వాగతించాలి, ఎందుకంటే ప్రత్యక్ష ఎన్నికను. పరోక్ష ఎన్నిక అనుకోండి, కౌన్సిలర్లను లేకపోతే కార్పొరేటర్లను, మళ్ళీ వాళ్ళ శిబిరాలు, ఇవన్నీ కూడా ఇది ఎప్పుడు జరుగుతుంది అన్నది ఒకటైతే, వైసీపీ బలాన్ని నిరూపించుకోగలిగితే అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక విధంగా ఉంటాయి. అంటే రాబోయే మిగిలిన 2 ఏళ్ల కాలం చాలా హోరాహోరీ పోరాటాలు ఇంకా తీవ్రమయ్యే పరిస్థితి, అసహనాలు ఇంకా పెరిగే పరిస్థితి కూడా వస్తుంది. కానీ ఎన్నికల్లో దానికి ఖచ్చితంగా ప్రభుత్వం ఈసార్లు చెప్పిన తర్వాత, గతంలో ఎన్టీఆర్ ప్రభుత్వంలో కూడా ముఖాముఖి ఎన్నికలు జరిగేవి, అంతకుముందు ఎప్పుడు ప్రత్యక్ష ఎన్నికలు లేవు. ఎవరు వద్దన్నా ఎన్టీఆర్ చాలా గట్టిగా, మీకు గుర్తుంటే 1983లో ఎన్టీఆర్ గెలవడానికి ముందు విశాఖ కార్పొరేషన్లో బీజేపీ, విజయవాడ కార్పొరేషన్లో కమ్యూనిస్టులు గెలిచారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఇంకా ఒక విధంగా ఒక కొలిక్కి వచ్చేసినట్టు అయిపోయింది, కాంగ్రెస్ పట్ల ఒక వ్యతిరేకత ఉందని. సరిగ్గా అప్పుడు హీరో ఎంట్రీ ఇచ్చారు, తెలుగుదేశం పార్టీ పెట్టారు, తర్వాత రాజకీయాలన్నీ చాలా మారాయి. కాబట్టి ఇంకోసారి ఒక అపూర్వమైన సన్నివేశం ఆవిష్కృతం అవుతుంది. అయితే ఇక్కడ మళ్ళీ ఒక ట్విస్ట్, ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఎన్నికలు ఈవీఎంలతో జరపాలా, బ్యాలెట్తో జరపాలా? మేము ఈవీఎంల వల్ల ఓడిపోయామని కదా వీళ్ళు చెప్తున్నారు. గతసారి వైసీపీ ప్రభుత్వం స్థానిక ఎన్నికలు జరిపినప్పుడు అప్పుడు అదో పెద్ద రచ్చ, మీకు తెలుసు. ఒకటేమో కోవిడ్ అప్పుడప్పుడే ముగిసిపోతున్న పరిస్థితి, అప్పుడు రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమారు, ఆయనకు ప్రభుత్వానికి మధ్యలో నడిచింది. దాంతో 1-2 సార్లు వాయిదా పడ్డాయి, కోర్టుల జోక్యం,
కొత్త ఆయన నియమిస్తే అది ఆపేశారు. ఇవన్నీ కూడా జరిగాయి. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది? ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఒక దశ తర్వాత పాల్గొనలేదు. నిజానికి జనసేన మొదటిసారి స్థానిక ఎన్నికల్లో పాల్గొని తన ప్రాతినిధ్యం కొంతవరకు తెచ్చుకోగలిగింది స్థానిక ఎన్నికలప్పుడే. స్థానికంగా పవన్ కళ్యాణ్ అభిమానులనండి, సామాజిక అనుయాయులనండి, ఇటువంటి వాళ్ళు మాకు కొంత బెల్ట్లు ఉన్నాయి మాకని వాళ్ళు కొంచెం ప్రూవ్ చేసుకున్నారు. ఇప్పుడు నిజంగా ఈవీఎంల మీద జరిగితే, ఈవీఎంల కోసం ఎంపిక చేస్తే మళ్ళీ పాత ఆరోపణలు, పాత వ్యవహారాలన్నీ వచ్చేస్తాయి. మళ్ళీ దానికి సంబంధించి ఈవీఎంల సరఫరా కూడా జాతీయ స్థాయిలో ఎన్నికల సంఘం చేయాల్సి ఉంటుంది. అప్పుడు మళ్ళీ వైసీపీ అనండి, లేకపోతే వాటిని వ్యతిరేకించే వాళ్ళు తమ వాదనలు వాళ్ళు చేసే అవకాశం ఉంది. బ్యాలెట్ పేపర్ అయితే ఆ అంశం ఉండదు. పోలీసుల పాత్ర ఏంటి, ఎన్నికల సంఘం పాత్ర ఏంటి, ఇలాంటి అంశాలన్నీ కూడా. జనసేన బీజేపీ కూడా, ఇప్పుడు ఉదాహరణకు బీజేపీ నితిన్ నబీన్ వాళ్ళ అధ్యక్షుడు ఇప్పుడు విశాఖపట్నంలో వరుసగా ఉన్నారు. అక్కడ మాధవ్ ఇందాక రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో మా బలం చూపించుకుంటాము, మేము స్వతంత్రంగా ఎదుగుతామని ఆయన చెప్తున్నారు. అప్పటి ఫార్ములా పనికిరాదని జనసేన కూడా చెప్తుంది. సో చాలా కోణాల్లో అంతర్గతంగా కానీ ప్రత్యర్థుల నుంచి కానీ తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నారా లోకేష్ నాయకత్వానికి ఇదొక ముఖ్యమైన పరీక్ష అవుతుంది. అంతిమ పరీక్ష ప్రత్యక్ష ఎన్నికల్లో ఓటర్లు ఇచ్చే తీర్పు రాష్ట్రంలో భవిష్యత్ రాజకీయాలను, ప్రభుత్వం యొక్క తీరును కూడా చాలా ప్రభావితం చేస్తుంది. ఈ లోపల రిజర్వేషన్లు వీటి మీద కోర్టుకు వెళ్తారా, కోర్టు ఏం చెప్తుంది, అది కూడా ఒక ముఖ్యమైన అంశంగా ఉంటుంది. వీ హ్యావ్ టు వాచ్ అవుట్. అయితే ఒకటైతే నిజం, స్థానిక సంస్థల ఎన్నికలు జరిగి వాటికి సరిగ్గా నిధులు వచ్చి ఎక్కడికక్కడ పాలనా వికేంద్రీకరణ జరగకపోతే మటుకు ఈ శృతి మించిన రాజకీయ కేంద్రీకరణ, అధికార కేంద్రీకరణ, అసహనం, ఒక విధంగా అవినీతి కూడా పెరగడానికి అది కూడా ఒక కారణం అవుతుంది. కాబట్టి త్వరగా ఎన్నికలు జరిగి సక్రమంగా జరిగి ఎక్కడికక్కడ వ్యవస్థలు నెలకొనాలని మనం కోరుకోవాలి సార్. ఈవీఎంల రచ్చ రాకూడదని కూడా సవ్యంగా జరిగే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి ఎన్నికల కమిషన్, రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఆ మేరకు. ఎందుకంటే ఇప్పటికే సర్ ప్రక్రియ ద్వారా ఓట్లు తొలగింపులు ఇవన్నీ ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో చాలా సమస్యాత్మకంగా ఉన్నాయి. కనీసం 1 కోటి ఓట్ల పైన గల్లంత అవడం తథ్యంలాగా కనిపిస్తుంది. ఈ ఎన్నికలు వీటి నేచర్, స్వభావం వేరైనప్పటికీ కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం వీటి నుంచి తగిన పాఠాలు నేర్చుకొని జాగ్రత్తలు తీసుకుంటే గత వివాదాలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉంటాయి. సో ఇది జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే వైఎస్ఆర్సీపీకి ఇది ప్లస్ అనుకోవచ్చు. ఇది మాట్లాడుతున్న మాటలు కానీ బీజేపీ మేము సొంతంగా ఎదుగుతామంటాం, నిజంగా అయితే కలిసి వచ్చిన అవకాశం లాగా భావించాలి. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా ఎన్నికలు అంటే బాగా ఎంత ఉత్సాహం అనేవాడు. ఆయన ఎన్నికలు అనగానే మండల ఎన్నికలు ఏదో ఒకటి డ్రెస్ వేసుకొని బయలుదేరిపోయేవాడు. కనీసం 5 రకాల ఎన్నికల్లో వరుసగా గెలిచాడు ఎన్టీఆర్ మొదటిసారి అయిన తర్వాత. లోక్సభ ఎన్నికలు, శాసనసభ ఎన్నికలు, మండల ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు, జిల్లా పరిషత్ ఎన్నికలు అని ఈ విధంగా రాజకీయ పార్టీలు ఇప్పుడు ప్రధానంగా ఎన్నికల చుట్టూ, అధికారం చుట్టూనే ఎక్కువగా తిరుగుతున్న పరిస్థితి ఉంది కదా. తర్వాత నిర్ణయాలు, పథకాలు. అందువల్ల వైఎస్ఆర్ పార్టీకి నిజంగా ప్రజల్లో తమ బలాన్ని పరీక్షించుకోవటానికి తమ యంత్రాంగం ఎంతవరకు పట్టాల మీద ఉంది, అంతర్గత ఐక్యత ఏ మేరకు ఉంది, ప్రజలు నిజంగా అంటే ఏ ఊరు వెళ్ళినా ఊరికనే అడుగుతుంటారు. ఎవరైనా వచ్చి మనల్ని ఏం అడుగుతారు, ఎలా ఉందండి పరిస్థితి, అసంతృప్తిగా ఉందా లేకపోతే బాగుందా, ఇట్లాంటివే కదా మాట్లాడతారు. మొన్న శ్రీశైలం వెళ్ళి అక్కడ నాకు చాలా బాగా తెలుగుదేశం మంత్రి గారు అనుయాయులు కలిశారు, వైసీపీకి సంబంధించిన వాళ్ళు కూడా కలిశారు. అక్కడ వాళ్ళు ఇద్దరు మాకు చాలా అనుకూలంగా ఉందనే భావిస్తూ ఉంటారు. సో గ్రౌండ్ టెస్ట్, ఇప్పుడు రాబోయే లోకల్ ఎలక్షన్స్ ఒక గ్రౌండ్ టెస్ట్గా చాలా ఉపయోగపడతాయి. గ్రామీణ ప్రాంతాల్లో మాకు ఎక్కువ మద్దతు ఉందని వీళ్ళు భావిస్తున్నారు. కాబట్టి ఇంకొకటి, పథకాలు అన్నీ పునరుద్ధరించబడలేదు, చాలా పెరుగుతాయన్నది కూడా, పథకాలు అందుబాటులోకి రాలేదని జనంలో ఏమన్నా కొరతలు, అసంతృప్తులు ఉంటే అవి ఎన్నికల్లో ప్రతిబింబిస్తాయి. అందువల్లనే ఖచ్చితంగా ప్రజల అభిప్రాయం ముఖ్యమైనది. కాబట్టి ఇంకా ఏ సర్వేలు, ఏ సమీక్షలు, మన వ్యాఖ్యానాలు ఏమీ అక్కర్లేదు. సో ముఖ్యమైనది అవుతుంది ఇది మిడ్ టర్మ్. సో వీళ్ళు మాట్లాడేవన్నీ కూడా, వీళ్ళు చేసే ప్రసారాలన్నీ కూడా అపోజిషన్కి ఛాన్స్ వచ్చే అవకాశం ఉందంటారా? అంటే ఖచ్చితంగా జనసేన
బీజేపీ పూర్తిగా ఎండార్స్ చేయకుండా ఉండటం అనేది ప్రభుత్వానికి ఒక ఇబ్బంది. ఇప్పుడు మనం డిఎస్సి గురించే మాట్లాడుతున్నాం. నాదెండ్ల మనోహర్ గారు చైర్మన్ గురించి చెప్తున్నది ఒక్కటి తప్ప డిఎస్సిలో తప్పులే లేవు, మీరు ఎందుకు చేస్తున్నారు, అద్భుతంగా చేసే నారా లోకేష్ అని ఇంతవరకు జనసేన వాళ్ళు ఎవరైనా ప్రకటించారా? జనరల్ భాషలో ఊరికైనా చెప్పడం తప్ప నాకైతే ఈరోజు కందులు దుర్గేష్ కూడా కనబడుతున్నారు. నిన్న మొన్న ఆయన నిజానికి పెద్దగా కనపడలేదు కూడా. సో ఓన్ చేసుకోవడం ఎంతవరకు జరుగుతుంది జనసేన? బీజేపీ అయితే అసలు ఇదేదో తమకు పట్టినట్టు, వాళ్ళు గతంలో కూడా అనేవాళ్ళు మేము మిత్రపక్షం ఏది పెద్దగా ఉంటే వాళ్ళకే ఇస్తాం ఇక్కడనే. అందువల్ల జనసేనలో వచ్చిన అసంతృప్తనండి, జన సైనికులు మనం ఎమ్మెల్యేలుగా ఉన్న తెలుగుదేశం ఆధిపత్యం కొనసాగుతుంది, మనకి ఇవ్వాల్సినటువంటి న్యాయమైన స్థానం గౌరవం మనకి ఇవ్వడం లేదని వాళ్ళు చెప్తున్నవి అనుకోండి, అటువంటివన్నీ లోకల్ ఎలక్షన్స్లో ప్రతిబింబిస్తాయి. ఇక్కడ ఇంకో ముఖ్యమైన అంశం కూడా ఉంది. స్వాభావికంగానే ప్రతి ఓటు లెక్కలోకి వస్తుంది స్థానిక ఎన్నికల్లో. ఒక వార్డులో, ఒక గ్రామంలో ఇలా తీసుకుంటే, అలాగే లోకల్ రైవాలిటీస్ చాలా తీవ్రంగా ఉంటాయి. పైన ఏదో నాయకులు నిర్ణయించుకుంటారు, ఎంపీ గారు ఎమ్మెల్యే గారు ఖర్చు పెట్టుకుంటారు, మనం అందరం పోతే చాలన్నది కాదు. ప్రతివాడు నాకు అవకాశం కావాలంటారు, పోటీదారులు ఎక్కువగా ఉంటారు, పోటీ కూడా చాలా తీవ్రంగా ఉంటుంది. మూడవది స్థానికంగా ఉండే కుటుంబాలు, కులాలు, సంబంధాలు ఇవన్నీ కూడా చాలా ప్రభావం చూపిస్తాయి. స్థూలంగా ఏదో పవన్ కళ్యాణ్ చెప్పారనో చంద్రబాబు చెప్పారనో కలిసి వెళ్ళిన వాళ్ళు కూడా ఇప్పటికి వచ్చేసరికి చూసుకోవాలనుకుంటారు. ఖచ్చితంగా ఇది కూటమి యాజ్ ఎ హోల్ కంటే లీడింగ్ పార్టీగా తెలుగుదేశంకు ఇది ఒక సీరియస్ ఛాలెంజ్గా ఇది వస్తుంది. ఎండార్స్మెంట్ చేసుకుంటే వాళ్ళకు మిగిలిన తర్వాత అది అనుకూలం. సో ఎంత సాధారణంగా స్థానిక ఎన్నికల్లో ఎంతో కొంత రెండు సిద్ధాంతాలు ఉన్నాయి. స్థానిక ఎన్నికలు అధికారంలో ఉన్న వాళ్ళకి అనుకూలంగా ఉంటాయి అనేది ఒకటైతే, పట్టణ ప్రాంతాల్లో తరచూ వ్యతిరేకమైన ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది. అది ఎన్టీఆర్ మొదటిసారి గెలిచినప్పుడు కూడా, ఏది 83లో కూడా 85లో కూడా మున్సిపాలిటీలో కాంగ్రెస్ కొంత వచ్చింది. ఎందుకంటే వోకల్ సెక్షన్స్, ఇప్పుడు ఉపాధ్యాయులు, ఉద్యోగులు వీళ్ళందరూ అక్కడ ఎక్కువ ఓటర్లుగా ఉంటారు, వ్యాపారవేత్తలు. కాబట్టి ఖచ్చితంగా ఇది వీళ్ళకు ఒక అవకాశం అనుకుంటే వాళ్ళకు ఒక సవాల్గా ఉంటుంది. దీన్ని ఎలా చేస్తారు? దీనికి తోడు మళ్ళీ ఈవీఎంలు కూడా తీసుకొస్తే అప్పుడేమవుతుంది? పోలీస్ బలగాలు, వాటి నిష్పాక్షికత, శాంతి భద్రతలు కాపాడుకోవటం, ప్రజాస్వామికంగా ఎన్నికలు జరగటం, పారదర్శకంగా నిర్ణయాలు తీసుకోవడం, ఇది జరగాలి. సరే, ఏ క్వాంటో అలాగే అమరావతి విశాఖకి సవాళ్ళు, జర్నలిస్టులు అదాని కోసం వేట, ఇది సెకండ్ పార్ట్. మొదటిదే ఈరోజు నారా లోకేష్ మంత్రి ఆయన శాసనసభలో మాట్లాడారు. విశాఖకు నీటి కొరత వస్తుంది, మేమేదో డేటా సెంటర్లు పెట్టేసి నీళ్ళన్నీ వాటికి ఇస్తామని చాలా